ఇంకొక కొత్త వ్లాగ్తో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఇది వచ్చేసి రథసప్తమి రోజు వ్లాగ్ అన్నమాట. సో రథసప్తమి రోజు మేమైతే చక్కగా గోధుమ పాయసం అయితే చేసుకున్నాము. సో గోధుమ పాయసము రెడీ అవుతుందన్నమాట స్టవ్ మీద. అండ్ నిన్నటి వీడియోలో చూపించాను కదా చిక్కుడు రథం ఎలా చేసుకోవాలనేది. సో ఇవాళ ఇంకొక కొత్త రథాన్ని చేసుకున్నాను 7 చిక్కుడుకాయలతో. చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత గోధుమల పాయసాన్ని అయితే తయారు చేస్తున్నానండి. గోధుమ పాయసం చేసేటప్పుడు మామూలుగా అయితే గరిటని యూజ్ చేయకూడదంట. ఇలాగ తెడ్డుతో కానీ లేదంటే ఏదన్నా చెరుకు గడతో కానీ మిక్స్ చేసుకోవాలి. గరిటని అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి అరేంజ్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఒక చెంబులో నీళ్ళు స్వచ్ఛమైన జలం తీసుకొని దానిలో పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు కొంచెం పువ్వుల రెక్కలు వేసుకొనేసి అర్ఘ్యానికైతే నీళ్ళు తయారైపోయాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గోధుమ పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఏం లేదండి, గోధుమల్ని కొంచెము కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకునేసి అందులో పాలు కొంచెము బెల్లము అలాగే కొంచెం పంచదార వేసుకొనేసి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టిన తర్వాత లాస్ట్లో ఇలాచి పౌడర్ అంటే యాలక్కాయల పొడి వేసుకొనేసి మంచి సువాసన వచ్చేదాకా పాలన్నీ చిక్కటి పాలు తీసుకోవాలన్నమాట ఈ ప్రసాదానికి ముఖ్యంగా. సో పాలన్నీ దగ్గరకు వచ్చే విధంగా ఉడికించేసుకుంటే మనకి గోధుమ పాయసం రెడీ అయిపోతుంది. సో ఇంటి ముందైతే రథం ముగ్గు వేసుకున్నాను. చక్కగా ఫెస్టివల్ అంటే ఆ వైబే వేరనమాట. సో మేము మేడ మీదకి వెళ్ళేసి మిద్దె మీద సూర్యుడు వచ్చే బాగా మన కిరణాలంతా బాగా కనిపించే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసుకునేసి గాలి చాలా ఎక్కువ ఉందండి. మా బెంగళూరు కదా, కొంచెం చల్లగానే ఉన్నింది క్లైమేట్. అయినా ఇలాగ ఇటుకలు రాళ్ళు పెట్టేసి కొంచెం అడ్జస్ట్ చేసేసి మా హస్బెండ్ నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాం స్వామివారికి. గోధుమ పాయసాన్ని నివేదించి నాకు తమలపాకులు అయితే దొరకలేదండి. మాకు బెంగళూరులో వెరీ కాస్ట్లీ ఉన్నాయి తమలపాకులు. అండ్ అరటాకులు కూడా కాస్ట్లీగానే ఉన్నాయి. ఒక 5 ఆకులు వచ్చేసి 38 రూపీస్ అన్నమాట. సో అరిటాకుని తీసుకునేసి దానిలోనే స్వామివారిని ఆహ్వానించి అలాగా రథాన్ని పెట్టుకొని చక్కగా గోధుమ పాయసాన్ని అయితే నివేదించుకొని హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకొని అర్ఘ్యం ఇచ్చేసాము. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తే మన ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయంట. సో లైవ్గా అలాగా సూర్యుడిని చూస్తూ ఒక దేవుణ్ణి మన కళ్ళతో ప్రత్యక్షంగా చూడగలిగే స్పెషాలిటీ ఎవరికి ఉందంటే అది కేవలం సూర్యుడికే ఉందండి. మనము ప్రత్యక్ష నారాయణుడు అని పిలుస్తాము సూర్య భగవానుడిని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మామూలుగా మనం దేవుళ్ళని గుళ్ళో రూపాలుగా ఫోటోలుగా విగ్రహాలుగా అలా పూజిస్తూ ఉంటాం కదా. ఇలాగా సూర్యుడికి రథసప్తమి అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా ఆ స్వామిని మనం చూస్తూ పూజ చేసుకోవచ్చు అన్నమాట. లైవ్ గాడ్ అంటారు కదా, అలాగా అదేంటో నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంక ఇయర్ అంతా ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఆ స్వామి చూసుకుంటారు అనిపిస్తుంది. ఇక్కడ మా బాబు కూడా చక్కగా స్వామికి అయితే సూర్య నమస్కారం చేసుకుంటున్నాడు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.